హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణి బండారాన్ని బయటపెట్టిన మీనా, రోహిణిని చితకబాదిన ప్రభావతి, అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి అయితే అంటూ ఉంటుంది తన ఫ్రెండ్ విద్యతో, నేను ముందు చింటూ గురించి నిజం చెప్పాలంటే నేను మరో బిడ్డకి తల్లినవ్వాలి అని రోహిణి అంటుంది. ఏంటి, మరో బిడ్డకి తల్లి అవ్వాలా? అదేంటి అని అడుగుతూ ఉంటుంది విద్య. ఏమీ లేదే, మనోజ్ బిడ్డకి నేను తల్లినైతే అప్పుడు మనోజ్ తన బిడ్డ కోసమైనా నేను చెప్పిన నిజానికి తను ఏమీ అనకుండా చింటూని తన బిడ్డగా ఒప్పుకుంటాడు. కనీసం తన కడుపున పుట్టిన బిడ్డ కోసమైనా నన్ను వదలకుండా ఉంటాడు అని రోహిణి అయితే విద్యతో అంటూ ఉంటుంది. అందుకే నేను త్వరగా ప్రెగ్నెంట్ అవ్వాలి, డాక్టర్ దగ్గరికి చెకప్ చేయించుకోవడానికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా తీసుకున్నాను, నువ్వు వస్తావా అని అడుగుతూ ఉంటుంది విద్యాని. సరే వస్తాను పద అని విద్య రోహిణి ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు. అదే హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటుంది మీనా చెల్లెలు సుమతి. రోహిణి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నాకు ఆల్రెడీ ఒక బిడ్డ ఉన్నాడు, మరో బిడ్డకి నేను ప్లాన్ చేసుకుంటున్నాను, నాకు ఏదైనా ప్రాబ్లం ఉందో ఒకసారి టెస్ట్ చేయండి డాక్టర్ అని అంటూ ఉంటుంది రోహిణి. సరే అని టెస్ట్లన్నీ కూడా రాస్తారు. రాసిన తర్వాత ఇక టెస్టులకి అన్నీ కూడా ఇచ్చేసి రోహిణి విద్య వెళ్ళేటప్పుడు సుమతి అయితే చూస్తుంది. ఇక సుమతి చూసి, ఇదేంటి రోహిణి ఇక్కడుంది అని వెంటనే మీనాకైతే ఫోన్ చేస్తుంది. మీ తోటికోడలు రోహిణి మా హాస్పిటల్కి వచ్చిందక్క అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ఏంటి ఆ హాస్పిటల్కి వచ్చిందా, అది ప్రెగ్నెంట్స్ లేడీస్ గట్టా వచ్చే హాస్పిటల్ కదా అని అంటూ ఉంటే, అవునక్క, ఎందుకు వచ్చిందో తెలీదు, చాలా టెస్ట్లే చేయించుకుంది, ఇప్పుడు ఆ టెస్ట్ రిపోర్ట్స్ రావాలి, 2 రోజుల్లో వస్తాయని చెప్పి నర్సు వాళ్ళకి చెప్తుంటే నేను విన్నాను. ఎలాగో నా దగ్గరికి వచ్చాకే అవి ఆ టెస్ట్లు అయితే రోహిణికి ఇస్తారు కదా, అప్పుడు నేను చూస్తాను అసలు తను ఎందుకు వచ్చిందో, ఎందుకు టెస్ట్ చేయించుకుందో మొత్తం తెలుస్తుంది అని అంటూ ఉంటుంది సుమతి. అప్పుడే సరే, అప్పటి వరకు ఈ విషయాన్ని నేను కూడా ఎవరికీ చెప్పను, నువ్వు ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక నాకు కాల్ చెయ్యి అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక సుమతి అయితే నర్సు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది, తను ఇక్కడికి ఏ టెస్టులు చేయించుకోవడానికి వచ్చింది అని అంటూ ఉంటే, ఏమో మరి, నేనైతే డాక్టర్ దగ్గర లేను, తను ఏదో ఎక్కువ టెస్టులే చేయించుకుంది, రేపు వస్తాయి కదా అప్పుడు చూద్దాం అని నర్సు అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక రోహిణి అయితే ఇంటికైతే వస్తుంది. రోహిణి ఇంటికి వచ్చిన తర్వాత ఇక మీనాని రోహిణి అడుగుతూ ఉంటుంది, ఏంటి మీనా, చింటూ వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడారా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే, లేదు రోహిణి, ఎందుకు ఆవిడ మా మీద చాలా కోపంగా ఉంది, సడన్గా మా మీద ఎందుకంత కోపం వచ్చిందో, చింటూని కూడా ఫోన్ లిఫ్ట్ చేయొద్దని చెప్పింది, నాకు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి పక్కన పెట్టేశాక అప్పుడు వాళ్ళ మాటలు నేను విన్నాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక రోహిణి అయితే ఇక మీనా చింటూ జోలికి వెళ్ళదు, ఇక చింటూని దత్తత చేసుకోవాలని కూడా అనుకోదు, వాళ్ళకి ఇష్టం లేదని చింటూ గురించి అనుకుంటుంది కాబట్టి ఇక నాకు ఇబ్బంది లేదు, టైం చూసి నేను మనోజ్కి నిజం చెప్పేయాలి, ఇలా ఎన్ని రోజులని నిజాన్ని దాచిపెడతాను అని అనుకుంటూ రోహిణి అయితే లోపలికి వెళ్తుంది. తర్వాత 2 రోజులకి రోహిణి రిపోర్ట్స్ అయితే వస్తాయి. ఇక రిపోర్ట్స్ని చూసి సుమతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక సుమతి షాక్ అయిపోతూ, ఏంటి, రోహిణికి ఆల్రెడీ ఒక బిడ్డ ఉన్నాడా, అసలు రోహిణికి ముందు పెళ్ళే అవ్వలేదు కదా, ఏంటిదంతా అని వెంటనే మీనాకి ఫోన్ చేస్తుంది. అక్క, రోహిణి రిపోర్ట్స్ వచ్చాయి, నువ్వు ఒకసారి హాస్పిటల్కి రా అని అంటూ ఉంటే, నేనా, సరే వస్తున్నానని మీనా అయితే హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత, అక్క, రోహిణి రిపోర్ట్స్లో ఏముందో తెలుసా, ఆల్రెడీ తను ఒక బిడ్డకి జన్మనిచ్చింది, ఒక కొడుకు కూడా ఉన్నాడట తనకి, ఇప్పుడే నర్సు ద్వారా తెలిసింది, ఈ రిపోర్ట్స్లో కూడా ఇక తనకి పిల్లలు పుట్టే అవకాశమే లేదని వచ్చిందక్క అని సుమతి అయితే అంటుంది. ఇక సుమతి అన్న మాటకి అప్పుడే ఇంకా మీనా షాక్ అయిపోతూ, నువ్వు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే, 100% నిజమక్క అని అంటూ ఉంటుంది సుమతి. తర్వాత ఇక మీనా ఆలస్యం చేయకుండా ఈ విషయాన్ని బాలుకి చెప్పాలని ఇక బాలుతో అయితే ఈ విషయం చెప్పేస్తుంది. నాకు ముందు నుంచి పార్వలమ్మ మీద అనుమానంగానే ఉంది మీనా, తనేదో నాటకం ఆడుతుందని, ఇప్పుడు అసలు నిజం బయటపడింది, తను కోటీశ్వరరాలు కాదు,
వాళ్ళ నాన్న అన్నది మేనమామ ఇవన్నీ కూడా అబద్ధాలే అని చెప్తూ ఉంటాడు బాలు. ఇక మనం పార్లరమ్మ నిజాన్ని బయట పెట్టాల్సిందే. ఇక ఎన్ని రోజులు ఇలా మోసం చేస్తూ ఉంటుంది? మరి ఇప్పుడు మనం నిజాన్ని బయట పెడితే అత్తయ్య ఆ నిజాన్ని తట్టుకోగలరా అని మీనా అంటూ ఉంటే, తప్పదు మీనా, ఏదో ఒక రోజు నిజం తెలియాల్సిందే కదా, ఇప్పుడు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత ఇక బాలు అయితే అక్కడి నుంచి ఇక ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత ఇంతలో ఇక ప్రభావతికి మీనా అయితే మీతో రోహిణి గురించి కొంచెం మాట్లాడాలత్తయ్య అని అంటూ ఉంటే, రోహిణి గురించా, ఏం మాట్లాడతారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీరు చెప్పండి అని అంటూ ఉంటుంది మీనా. ఇంతలో రోహిణి అయితే వస్తుంది. ఇక రోహిణి రావడంతో అప్పుడే ఇక బాలు అయితే, నన్నెందుకు అడుగుతున్నావు, వచ్చింది కదా మీ పెద్ద కోడలు, తననే అడుగు, తను హాస్పిటల్కి వెళ్ళింది, మరి హాస్పిటల్లో తన గురించి ఏం చెప్పారో ఏంటో మొత్తం తెలుసుకో అని అంటూ ఉంటే, అప్పుడేక నేను హాస్పిటల్కి వెళ్ళానని మీకెవరు చెప్పారు అని రోహిణి అంటుంది. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు రోహిణి, అదే హాస్పిటల్లో మా సుమతి అక్కడ అకౌంట్స్ చూస్తుంది, టెస్టులన్నీ చూస్తుంది కూడా, తనే నాకు అన్నీ చెప్పింది. నువ్వు అక్కడికి వెళ్ళి రెండో బిడ్డ కోసం ప్రయత్నించావని, డాక్టర్లుతో మాట్లాడావని అంతా కూడా చెప్పింది అని అనడంతో ఆ మాట విని చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే, రెండో బిడ్డ ఏంటి, తను ఇప్పుడే కదా ప్రెగ్నెంట్ అయ్యేది, రెండో బిడ్డ అంటావేంటి, మొదటి బిడ్డే కదా అని ప్రభావతి అంటూ ఉంటే, అప్పుడే ఇక లేదత్తయ్య, ఆల్రెడీ రోహిణికి ఒకసారి తను ప్రెగ్నెంట్ అయ్యి ఒక బిడ్డకి జన్మనిచ్చింది, ఆ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టింది, అవసరమైతే నేను ఆ రిపోర్ట్స్ని తీసుకువచ్చి సాక్ష్యాలతో నిరూపిస్తాను అని మీనా చెప్పంగానే రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి, మీనా బాలు ఇద్దరు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే, అత్తయ్య వాళ్ళు కావాలనే అబద్ధం చెప్తున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మీనా రోహిణి చంప పగలగొట్టి, అబద్ధం చెప్తున్నామా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఒక ఆడపిల్లవి, నేను ఒక ఆడదాన్నే కదా, ఆడపిల్ల విషయంలో నేను ఎందుకు అబద్ధం చెప్తాను, లేదత్తయ్య, రోహిణి మీ దగ్గర అంతా కూడా అబద్ధాలే చెప్తుంది, తను కోటీశ్వరరాలు కాదు, మిమ్మల్ని మాయ చేసి మాయ మాటలు చెప్పి మోసం చేసి మనోజ్ని పెళ్లి చేసుకుంది అని మీనా అంటుంది. అప్పుడే ప్రభావతి ఇక గట్టిగా అయితే నిలదీస్తూ ఉంటుంది రోహిణిని. ఇంతలో మనోజ్ వచ్చి అంతా కూడా వినేస్తాడు. అప్పుడే ఇక మనోజ్ అయితే, ఏంటి రోహిణి, వీళ్ళు చెప్పేది నిజమేనా, నిజం చెప్పు, నా మీద ఒట్టేసి నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే రోహిణి అయితే, నిజమే మనోజ్, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, నేను కోటీశ్వరాల్ని కాదు, అలా అని నిన్ను మోసం చేయాలని కూడా నేను పెళ్లి చేసుకోలేదు అని అంటూ ఉంటుంది రోహిణి. ఆ మాట విని ప్రభావతి అయితే రోహిణిని చితకబాతుంది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, అంటే మమ్మల్ని ఇంత మోసం చేసి కోటీశ్వరాలని చెప్పి ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు, నన్నే ఇంత మోసం చేస్తావా అని రోహిణిని చితకబాతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.